శ్రీకృష్ణుడు పాండవుల ఆశ్రమం నుంచి తిరిగి వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ కాంపిలీపురంలో ద్రౌపది మహారాజు గుండెల్లో అయోమయం తాండవం చేస్తుంది. ఆ మత్స్యంత్రాన్ని సాధించి తన కుమార్తెను ఎవరు తీసుకెళ్లారో అర్థం కాక మదిలో కలకలం మొదలైంది. ఇదే సమయంలో పాండవుల వెనుక వారి గురించి నిజాన్ని వెలికి తీసేందుకు వెళ్ళిన దృష్టద్యుమ్నుడు రాజమందిరంలో ప్రవేశిస్తాడు. రాగానే ద్రౌపదుడు ఆతురతతో వెళ్ళిన పని ఏమైంది? ఆ బ్రాహ్మణుల నిజస్వరూపాలు తెలుసుకున్నావా? వారు ఎవరు? చెప్పు దృష్టద్యుమ్న అని ప్రశ్నల మీద ప్రశ్నలు కురిపిస్తాడు. దానికి సమాధానంగా వారు భిక్షాటం చేస్తూ జీవిస్తున్నారు, కానీ యుద్ధ విద్యలపై వ్యూహాలపై చర్చలు చేస్తుంటారు. నాకు వారు కేవలం బ్రాహ్మణులు కాదనిపిస్తుంది. వాళ్ళలో ఉన్న టీవీ తీరు చూస్తే వాళ్ళు ఖచ్చితంగా అజ్ఞాతంలో ఉన్న క్షత్రియులే అనిపిస్తుంది తండ్రి అని దృష్టద్యుమ్నుడు చెప్తాడు. ద్రౌపదుడు వెంటనే తన రాజపురోహితుని పిలిచి ఈ బ్రాహ్మణుల అసలైన వివరాలు తెలుసుకోవాలని ఆజ్ఞాపిస్తాడు. పురోహితుడు ఆ బ్రాహ్మణుల ఆశ్రమానికి చేరుకొని మర్యాదపూర్వకంగా మహారాజు ద్రౌపదుడు పంపారు, మీరు ఎవరు, మీ వంశము కులము చెప్పగలరా అని ప్రశ్నిస్తాడు. ధర్మరాజు, మేము స్వయంవరంలో కన్యను గెలుచుకున్నాం, ఇక ఆ కన్య గెలుచుకున్న వీరుడిదే కదా, మీరు అన్నట్టు కన్య గురించి చింత మీకు ఉండొచ్చు, కానీ మా గురించి వివరాలు వెల్లడించాల్సిన అవసరం లేదు అని చెప్తాడు. అయితే ద్రౌపది మహారాజు మిమ్మల్ని కలవాలని కోరుకుంటున్నారు అని పురోహితుడు చెప్తాడు. ముఖ్యంగా ఆ మత్స్యంత్రాన్ని ఛేదించిన ఆ వీరుని చూడాలనుకుంటున్నారు, కనుక మీరందరూ మా రాజ్యానికి విచ్చేయండి అని ఆహ్వానిస్తాడు. ధర్మరాజు చివరికి ఆ ఆహ్వానాన్ని అంగీకరిస్తాడు. ద్రౌపదుడు వారికి కొన్ని కానుకలు పంపిస్తాడు. పంపిన కానుకల్లో వాళ్ళు యుద్ధానికి అవసరమైన మాత్రమే స్వీకరిస్తారు. అంటే ఆ కానుకల్లో ఉన్న గద, ధనస్సు, కత్తి మొదలైనవి, మిగతావన్నీ తిరిగి పంపిస్తారు. ఇది చూసి ద్రౌపదుడు ఆశ్చర్యానికి గురవుతాడు. రాజమందిరానికి వచ్చిన పాండవులు ద్రౌపదునితో కాసేపు సమావేశం తర్వాత ద్రౌపదుడు తన సందేహాన్ని వ్యక్తం చేస్తాడు. మీరు ఎవరు, ఏ వంశానికి చెందినవారు, తెలియకుండా ఎలా పెళ్లి చేయగలరు? అప్పుడు ధర్మరాజు వాస్తవాన్ని ఇంకా దాచి ఉంచాల్సిన అవసరం లేదని వెల్లడిస్తాడు. మేము పాండవులు, నేనే ధర్మరాజు, ఇతడు భీముడు, అర్జునుడు, నకులుడు, సహదేవుడు అని అందరినీ పరిచయం చేస్తాడు. ద్రౌపదుడి ఆనందానికి అవధులు లేవు. దేవుడికి నమస్కరిస్తాడు. నా మనసులో ఊహించిన వాడే అర్జునుడే బ్రాహ్మణ రూపంలో వచ్చి ద్రౌపదిని గెలిచాడు అని ఎంతో ఆనందంగా ఉంటాడు. అప్పటికే పెళ్లి విషయమై ఆనందంగా నిర్ణయం తీసుకున్న ద్రౌపదుడు ధర్మరాజు, కుంతితో అర్జునుడు మరియు ద్రౌపది ఏర్పాట్లు చర్చిస్తాడు. ద్రౌపదుడి ముందుకు ధర్మరాజు మరో ఆశ్చర్యం పెడతాడు. మహారాజా, మా తల్లి చెప్పినట్లుగా ద్రౌపదిని మేమంతా కలిసి వివాహం చేసుకోవాల్సి ఉంది. ఇది మా మాతృ ఆజ్ఞ, మేము దీన్ని పాటించవలసిన ఆవశ్యకత ఉంది అని చెప్తాడు. ద్రౌపదుడు ఆశ్చర్యంతో, ఒక మహిళ 5 పురుషులతో వివాహం చేసుకోవడం ఎలా సాధ్యం? లోకంలో ఒక పురుషునికి 5 భార్యలు లేదా ఎక్కువ మంది ఉండడం మనం చూసాం, కానీ ఒక స్త్రీకి అంతమంది భర్తలు ఉండడం మనం ఎప్పుడైనా చూసామా? ఇది ఎలా జరుగుతుంది? సరిగ్గా అదే సమయానికి అక్కడికి వ్యాస మహర్షి ప్రవేశించి, ఇది ధర్మబద్ధమైన. గతంలో గౌతముని వంశానికి చెందిన జటిల అనే మునికన్య 7 పెళ్లి చేసుకుంది. అలాగే దాక్షాయణి అనే మునికన్య 10 మంది ఋషులతో వివాహం చేసుకుంది. ఇది దేవతల యోగక్షేమంగా జరుగుతున్న విషయం. శివుడు ఇచ్చిన వరం, బ్రహ్మ రాసిన రాతను మానవుడు తప్పించలేడు అని చెప్తాడు. దీంతో ద్రౌపదుడు ఒప్పుకోక తప్పలేదు. ఇక పెళ్లికి కావాల్సిన ముహూర్తం ఏర్పాట్లు చేసి రాజ్యానికి రకరకాల అలంకరణలతో అలంకరణ చేసి చుట్టుపక్కల రాజులను, బంధుమిత్రులను అందరినీ పిలిచి ఒక శుభగడియలో పాండవులందరికీ ద్రౌపదినిచ్చి అంగరంగ వైభవంగా వివాహం చేస్తాడు. ముందు ధర్మరాజు, తర్వాత భీముడు, తర్వాత అర్జునుడు, ఆ తర్వాత నకుల, సహదేవులు ఇలా వరుస ప్రకారం ద్రౌపదిని వివాహం చేసుకుంటారు. ఇలా శోభాయానంగా ఆదిపర్వం ముగుస్తుంది. ఇక పై ఎపిసోడ్లు మరింత ఆసక్తికరంగా సాగనున్నాయి. ఇలాంటి మరెన్నో కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. తద్వారా మహాభారతంలోని ప్రతి ఎపిసోడ్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే వీడియోకి లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియచేయండి. జై హింద్, జై శ్రీకృష్ణ.